ఇప్పుడు దేవుని బిడ్డ, నువ్వేదైనా ఒక నిర్ణయం తీసుకునే సమయంలో ఉన్నావా? అభివృద్ధిని చూడాలనుకుంటున్నావా? ఫలవంతమైన పరిస్థితుల్లో, సారవంతమైన పరిస్థితుల్లో ఉండాలని ఆశిస్తున్నావా? అయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు క్రీస్తు ప్రభువుని అనుసరించే వ్యక్తిగా ఉండాలి. చాలామంది యేసు ప్రభువుని అంగీకరించేవారుగా ఉన్నారు, కానీ అనుసరించేవారుగా కనబడటం లేదు. మేము వచ్చామండి, యేసు ప్రభు మాటలు విన్నామండి, ప్రభు సువార్తను విన్నాము, మా హృదయాన్ని ప్రభువుకి ఇచ్చామండి అని అనుకుంటున్నారు, కానీ అనుదిన జీవితంలో దేవుని అనుసరించేవారుగా చాలామంది కనబడటం లేదు. క్రిస్టియన్ అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? దేవుణ్ణి వెంబడించడమే, యేసు ప్రభువును అనుసరించడం. వన్ హూ ఫాలోస్ క్రైస్ట్ ఈస్ ఎ క్రిస్టియన్. క్రిస్టినో అనే పదంలోంచి క్రిస్టియన్ అనే ఆ వర్డ్ వస్తే దాని అర్థం యేసయ్యను వెంబడించుట, ఆయన అనుసరించుట. అనుదిన జీవితంలో ప్రభువుని అనుసరించు వారంగా మనం ఉండగలిగితే ఏ పని పూనుకొనినా, ప్రైజ్ ద లార్డ్, ఈరోజు నువ్వు ఏ పని అయితే చెయ్యాలని అనుకుంటున్నావో, ఏ స్టార్టప్ అయితే చేయాలని ఆశిస్తున్నావో, లేదా ఏ నిర్ణయం అయితే తీసుకుని ముందుకు వెళ్ళాలి, ఒక అడుగు ముందుకేయాలని ఆలోచన చేస్తున్నావో, డూ ఇట్ అండ్ గాడ్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ అండ్ హీ షల్ ప్రాస్పర్ యూ. ఆయన నిన్ను అభివృద్ధి చేసే దేవుడు. ఆయన సక్రమమైన మార్గంలో నడిపిస్తాడు.